మీరు ఏమేమి ఆడారు? నేషనల్స్ ఆడారు లైక్ 6 to 7 ఆడి ఉంటారా నేషనల్స్? 8 నేషనల్స్ ఆడాను జూనియర్ అన్ని కలిపి. ఓకే యూనివర్సిటీస్ ఒక 5 ఆడాను. ఓకే. అంటే ఆ క్యాంపింగ్లో మీ ర్యాపో ఎలా ఉండింది? ఇండియన్ క్యాంప్ చేశాను నేను. ఓకే అన్ని స్టేట్స్కి రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా అరే తెలుగు మనం తెలుగు అనే ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే నేను క్యాంప్ చేసినప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి మేము ఇద్దరం వెళ్ళాం, ఓకే ఓన్లీ 2 people. బట్ షీ వాజ్ ఇన్ ద టీమ్. ఓకే బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఒక్కరైనా టీం రిప్రజెంట్ చేశారు. ఓకే ఇద్దరిని కట్ చేస్తుంటే అయ్యో అనిపించేది. బట్ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నేను కట్ అయిపోయినా నేను ఫీల్ అవ్వట్లేదు, కానీ ఒక్కరికైనా ఇచ్చారు ఛాన్స్. తను ఎంత కష్టపడి ఉంటుంది ఆ స్టేజ్కి వెళ్ళడానికి. సో ఐఎమ్ హ్యాపీ. కానీ ఉంటుంది రీజనల్ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది ఒక ప్లేస్కి వెళ్తే. ఎందుకంటే తెలంగాణ స్టేట్ నుంచి మేము ఇద్దరం వెళ్ళాము, ఏపీ నుంచి ఎవరు లేరు, పంజాబ్ నుంచి ఒక 7-8 members, మన స్టేట్ నుంచి తక్కువ ఉన్నారు, పాండిచేరి నుంచి 2, అలా తమిళనాడు నుంచి ఒక 10 members ఉంటారు. సో అలాగా అంటే పాలిటిక్స్ కీ రోల్ ఉంటుందా ఇందులో? అంటే నాట్ కంప్లీట్లీ కీ రోల్ బట్ ఎస్. ఓకే. మేజర్ పార్ట్ ఆఫ్ ది సెలక్షన్స్ నార్త్ స్టేట్స్కి ఉంటాయి అంటారు. నార్త్ స్టేట్ అంటే మెడల్ మనకి నేషనల్స్ జరుగుతాయి. మనకి నేషనల్స్ జరిగినప్పుడు గోల్డ్ మెడల్ ఏ టీంకి వస్తుంది, సిల్వర్ మెడల్ ఏ టీంకి వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యి తీసుకుంటారు. ఓకే ఓకే ఓకే. ఇఫ్ తెలంగాణ గోల్డ్ మెడల్ కనుక కొడితే దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు అన్నట్టు. ఇంపార్టెన్స్ వేరు ఉంటుంది. ఓకే ఓకే. ఫస్ట్ వచ్చిన వాడికి ఇంపార్టెన్స్ వేరు, సెకండ్ వచ్చిన వాడికి ఇంపార్టెన్స్ వేరు అట్లా. ఓకే. అంటే అక్కడ మీ ప్లేయర్స్తో ఉన్న కాన్వర్జేషన్స్ కానీ ర్యాగింగ్స్ ఇటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా క్యాంపింగ్స్లో? తక్కువే. ఓకే. మేబీ బాయ్స్లో ఉండొచ్చు, బాయ్స్లో ఉన్నాయి. కంబైన్డ్ క్యాంప్ ఉంటుందా? కంబైన్ క్యాంపే ఉంటుంది. ఇండియన్ క్యాంప్ అంటే నేను వెళ్ళినప్పుడు మేము కనీసం ఒక 50 to 55 members చేసాం క్యాంప్. ఓకే. నేను ఉన్నాను ఒక 25 days అక్కడే ఉన్నాను. బెంగళూరులో అయింది, కందిరాగ స్టేడియం అని, అక్కడే ఉన్నాను. మాకు అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో 50 to 55 members చేసాం. నేను ఉన్నాను ఒక 25 days. నేను 2018లోనే ఇండియన్ క్యాంప్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాను గేమ్. సో 2018లోనే ఇండియన్ క్యాంప్. ఫాస్ట్గా 1 yearలోనే. హైట్ ఉండడం వల్ల అది కొంచెం అడ్వాంటేజ్. ఓకే. మేజర్ కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అంటే బాస్కెట్బాల్ చూస్ చేసుకోవాలంటే వాళ్ళ హైట్ అయినా ఉండాలి. హైట్ ఉంటే మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. అలానే పొట్టిగా ఉన్న వాళ్ళు ఆడలేరు అని ఏం లేదు. యాక్చువల్లీ బాస్కెట్బాల్ మీ పొజిషన్ ఏంటిదండి? నేను సెంటర్ ఆడతాను అన్నమాట. ఓకే. నేను కింద ఆడతాను, రీబౌండ్స్ తీయడం. బికాస్ ఆఫ్ హైట్ మేబీ. అంతేగా. ఓకే. చాలా క్రేజీ ఉంటుంది ఆ ప్లేస్మెంట్స్ కూడా. నాకు మిగతా స్పోర్ట్స్తో పోల్చుకుంటే ఈ బాస్కెట్బాల్లో ఆ ప్లేస్మెంట్ పిలిచే విధానం నాకు వస్తుంది. అంటే పోస్ట్ గార్డ్స్, పీజీ, ఎస్జీ, పీటీ అండ్ ఎస్టీ అండ్ పాయింటరా? 5 పొజిషన్స్ ఉన్నాయి. పాయింట్ గార్డ్, పవర్ ఫార్వర్డ్, ఫార్వర్డ్, సెంటర్ అండ్ 1 more ఫార్వర్డ్. ఓకే. ఇందులో ట్రిబుల్ చేసుకుంటూ వచ్చేది ఎవరు? బాల్ హ్యాండ్లర్. ఓకే. పాయింట్ గార్డ్. ఇప్పుడు ఇదే పొజిషన్లో నేను టీంని పెట్టుకోవాలా, లేదంటే లైక్ ఎస్జీ ప్లేయర్స్ని ఒక ముగ్గురిని, కొంతమందికి బాల్ మీద చాలా కంట్రోల్ ఉంటుంది, కొంతమంది కింద ఆడతారు, పైన ఫార్వర్డ్ గా కూడా ఆడతారు. ఐ ప్లే సెంటర్ ఆడతాను, అట్ ద సేమ్ టైం పవర్ ఫార్వర్డ్ ఆడతాను నేను. ఓకే. సో స్పీడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పాయింట్ గార్డ్ పొజిషన్ చేస్తే చాలా అడ్వాంటేజ్ టీమ్. పీజీ అంటే పాయింట్ గార్డ్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద గేమ్ అంటారు. ఓకే. ఇట్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద గేమ్. ఆ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పొజిషన్లో దెబ్బలు తగులుతాయా? ఎందుకంటే రీబౌండ్ కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కదా. 3-4 members ఒకేసారి జంప్ చేస్తాం కదా, ల్యాండింగ్ లోనే యాంకిల్ ట్విస్ట్లు అవుతాయి, ఎల్బోస్ తగులుతాయి. అలా ఎప్పుడైనా అయిందా మీకు యాంకిల్ ట్విస్ట్లు కానీ? యాంకిల్ ట్విస్ట్ స్టార్టింగ్ లో భయం వేసేది, తర్వాత స్టార్టింగ్ 2017-18 లో చాలా ఉండేది. మీరు స్టార్టింగ్ కెరియర్ వుడెన్ కోర్ట్ మీద స్టార్ట్ చేశారా లేదా సిమెంట్ కోర్ట్? YMCA కోర్ట్, YMCA సెకండరీ, బట్ ఇట్స్ మై హోమ్ కోర్ట్. ఓకే. సో నేను అక్కడే ప్రాక్టీస్ చేస్తాను. అయితే నాకు డిఫరెన్స్ చెప్పండి. అంటే సిమెంట్ కోర్ట్ మీద ఆడటం ఈజీనా లేదా వుడెన్ కోర్ట్ మీద ఆడటం ఈజీనా? వుడెన్ కోర్ట్ అలవాటు అయిపోతే వుడెన్ కోర్ట్ ఈజీ. ఓకే. దాని మీద కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది అండ్ పుష్ ఉంటుంది. కానీ మాక్సిమం టోర్నమెంట్స్ అన్ని సిమెంట్ కోర్ట్ మీదే అవుతాయి. ఓకే. అంటే లోకల్ గా జరిగేవన్నీ లోకల్ గా జరిగే నేషనల్స్ అన్ని ఇండోర్ లో అవుతాయి. ఇండోర్ వుడెన్. ఇండోర్ ఎప్పుడు వుడెనే ఉంటుంది, సిమెంట్ ఉండదు. ఓకే. మన హైదరాబాద్ లో కూడా 3-4 ఉన్నాయి అంతే.